ఎప్పుడు అనుకునేవాడిని రావాలి అనుకొని, కానీ వీలు కాలేదు. ఇవాళ అనుకోకుండా సమయం దొరికింది. ఇంతకుముందు నేను ఆన్లైన్లో కాంటాక్ట్ చేశాను, కానీ ఫిజికల్గా ఇక్కడికి రావడం మాత్రము ఇదే ఫస్ట్ టైము. వాళ్ళకు ఎవరు పట్టించుకోకుండా, లేకుంటే వాళ్ళకు ధ్యాస లేకుండా బయట ప్రపంచంలో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, అటువంటి వాళ్ళని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రమం కల్పించి ఎంతో వైద్య సదుపాయాలు కల్పించడము అసలు ఊహిస్తేనే మనం ఎంతోమందికి అసలు మనము తలుచుకున్నా కూడా ఏం చేయలేము. అటువంటిది ఈ ప్రయత్నం మొదలుపెట్టి ఇంత సక్సెస్ఫుల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ కొంచెం అంతకుముందు నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంతకుముందు పక్కా ఆశ్రమం కూడా లేకుండే. దానివల్ల మిగతా మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటూ అందరి స్వయం వల్ల గురూజీ గారి అసలు తను పడుతున్న శ్రమ కానీ, తను చూపిస్తున్న సేవానిరతి కానీ చాలా చాలా అభినందనీయము. ఇట్లాగే నాలాంటి వాళ్ళు ఎంతోమందికి కూడా ఏదో చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఏం చేయలేము. కనీసం ఈ ద్వారానన్నా వాట్ ఎవర్ లిటిల్ యాక్చువల్గా మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఏదో కానీ మేము మా వంతు ఏదో కొంచెము సహాయం చేయగలనే ఉద్దేశము, ఆ అవకాశం కల్పించిన గురూజీ గారికి, ఇంతమందికి సేవను అందిస్తున్న గురూజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.